బస్సు యాక్సిడెంట్లో కోటి ఉమెన్స్ కాలేజ్ 3 విద్యార్థులు చనిపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇండస్ట్రీ నాగార్జున, లుచ్చ నాగార్జున, చిరంజీవి, అరే బాలకృష్ణ మీరందరూ ఎందుకు సంబంధించట్లేదురా? మా భూముల మీద మీరు సినిమా ఇండస్ట్రీలు ఇవన్నీ ఆక్రమించుకొని మీరు చేస్తున్నారు, మా టికెట్లతో మీరు బతుకుతున్నారు, మేము పన్నులు కడితే ఇలా రాజకీయ నాయకులు మీరు ఏం చేస్తున్నారు? అక్కడెక్కడో జూబ్లీస్ ఎన్నికలు జరిగితే ఆడ ప్రతిపక్ష నాయకుడికి ఎవరైనా బుద్ధుందా, ఎవరికైనా బుర్రుందా, మెదడుందా, మీ మైండ్లో పెండుందని అడుగుతున్నాం. 60 సంవత్సరాల ముసలమ్మ చచ్చిపోతే నాగార్జున ఇచ్చారు, మన అల్లు అర్జున్ వాళ్ళ అమ్మమ్మ చచ్చిపోతే ఆడికి పోయి మందలు ఇచ్చారు, విద్యార్థి చనిపోతే ఇక్కడ దిక్కు లేదు అంటే మీకు ఏమి ఇస్తారు? మా యువతకి మీరు మెసేజ్ ఇవన్నీ మార్చుకొని మా విద్యార్థులకి మీరు వెంటనే ప్రభుత్వం అయినా, ప్రతిపక్ష నాయకుడైనా, సినిమా ఇండస్ట్రీ అయినా ఎవడైనా మా సొమ్ము తిన్నారు, మా విద్యార్థులకి ఇక్కడ చనిపోయిన విద్యార్థులకి మీరు వెంటనే ఒక్కొక్క విద్యార్థికి 3 కోట్లు ప్రకటిస్తేనే బాగుంటుంది. లేని ఎడలా మా విద్యార్థి జేఎస్ నుంచి మీ ఇల్లును ముట్టడి చేస్తాను మేము హెచ్చరిస్తున్నాము. ఇది బుద్ధి తెచ్చుకోనరా మీరు ఏం సంకేతం ఇస్తారు మా యువకులకి, విద్యార్థులకి? ఇవన్నీ మార్పులు రావాలి. రోడ్లు ఖరాబ్ అయినాయి, రోడ్లు బాగుంటాయి, ఇలా విద్యార్థి ఇన్సిడెంట్ జరిగిపోవు. మీరు లబ్ధిల కోసం మీరు ఇళ్ళలో ప్యాలెస్లు కట్టుకుంటారు. మీ ప్యాలెస్ రోడ్ల కన్నా మంచి సీసీ రోడ్డు, బీటీ రోడ్డు, మీ భార్యలకి మీ బిడ్డలకి సీసీ రోడ్డు కావాలి. మా విద్యార్థులకి కొన్ని రోడ్లు గుంతలు ఉన్నాయి, అవి చూసుకునే ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. బుద్ధుందా మీకేమన్నా? ఇవన్నీ మార్పులు వస్తే బాగుంటుంది. ఏ రాజకీయ నాయకుడైనా, ఒక్కొక్క రాజకీయ నాయకుడు 500 కోట్లకు సంపాదించుకున్నారు. వాడు కాంగ్రెస్ వాడైనా కానీ, బీజేపీ ఎవరైనా సరే. ఇలా మీరు ఇండస్ట్రీ వాడు కూడా 500 కోట్ల పైకున్నారు. గతంలో 20 సంవత్సరాల కింద చూస్తే మీ ఆస్తులు ఎంత ఉన్నాయి, 10 సంవత్సరాల కింద మీ ఆస్తులు ఎంత ఉన్నాయి, ఇవాళ ఎంత ఉన్నాయి? మీ ఆస్తులు పెరుగుతున్నాయి కానీ మా రోడ్లు పెరగట్లేదు, మా కాలేజీలు డెవలప్మెంట్ పెరగట్లేదు, మా విద్యార్థులకి మౌలిక వసతులు లేవు. ఇలా విద్యార్థులు మా ఉమెన్స్ కాలేజీలో ఎక్కడైనా కూడా, యూనివర్సిటీలో కూడా బాత్రూమ్స్ కానీ, టాయిలెట్స్ కానీ, ల్యాబ్లు కానీ, పరికరాలు కానీ ఏవి సకంగా లేవు. ఫ్యాకల్టీ కూడా లేవు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ అంటే కాంటాక్ట్ పెట్టి నడిపిస్తుంది. కాంటాక్ట్ ముఖ్యమంత్రి ఉంటే అయిపోయిందిరా బాబు, సిగ్గుందా అంటున్నా. 60 సంవత్సరాల ముసలమ్మ కాడికి పోయి మీరు మందలిస్తారు. ఇండస్ట్రీ వాళ్ళతో మీకు అవసరం, మా విద్యార్థులతో అవసరం లేదనుకుంటే ఇలా మేధావి శక్తి మా విద్యార్థులు. అస్సాంలో యువకులే పార్టీ పెట్టి అధికారం వచ్చారు. అదే ఆలోచనతో కూడా మేము కూడా చేస్తాం. అందులో విద్యార్థులు, యువకులు, యువతులు అందరు ముందంజలు ఉంటారని మేము హెచ్చరిస్తున్నాం. ఇవన్నీ మార్చుకొని ముందు రాకపోతే, ఈ వారంలో మీరు ప్రకటించకపోతే ఒక్కొక్క ఇండస్ట్రీ అందరి బిగ్ బాస్ మొత్తం షోను కూడా ముగిస్తామని మేము హెచ్చరిస్తున్నాం.